ఒకరోజు మరో ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యి కిరణ్ నగరంలోని ఒక పార్క్లో ఒంటరిగా బెంచ్ మీద కూర్చుంటాడు. చేతిలో ఫైల్, మనసులో ఎన్నో ఆశలు. కాని ఫలితం మాత్రం మళ్ళీ అదే. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకకపోవడంతో అతని మనసు పూర్తిగా నిరాశతో నిండిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆన్సర్. ఛాన్స్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? అప్పుడే అతని ఫోన్ మోగుతుంది. కాల్ చేసినది అతని అమ్మ భాగ్య. ఏమైంది నాన్నా? ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏమైనా పని దొరికిందా? ఇంకా లేదమ్మా, ట్రై చేస్తున్నా. అతను సాధారణంగా మాట్లాడాలని ప్రయత్నించినా అతని స్వరంలో ఉన్న బాధను భాగ్య గుర్తిస్తుంది. మరుసటి రోజు బస్సులో తన ఊరికి బయల్దేరతాడు. కిరణ్ బస్సు దిగిన వెంటనే తన గ్రామాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు. ఎంత దూరం వెళ్ళినా చివరికి మన ఊరే గుర్తొస్తుంది. ఇంటికి చేరుకున్న కిరణ్ను చూసిన భాగ్య అతని ముఖంలో ఉన్న నిరాశను వెంటనే గుర్తిస్తుంది. ఏమైందిరా, చాలా డల్గా ఉన్నావు? ఏమీ లేదమ్మా, కొద్ది రోజులు ఇక్కడే ఉంటా. అప్పుడే తండ్రి శ్రీనివాస్ కూడా దగ్గరకొస్తాడు. పర్లేదు నాన్నా, తొందరపడకు, నిదానంగా ట్రై చేయి. ఇంతకాలం మనసులో దాచుకున్న బాధ ఒక్కసారిగా బయటకొస్తుంది. చివరి నిమిషంలో ఫెయిల్ అవుతున్నా నాన్న. ఏం చేస్తున్నానో కూడా అర్థం కావడం లేదు. ఆ మాటలతో ఇంట్లో కాసేపు నిశ్శబ్దం నెలకొంటుంది. మరుసటి రోజు పొలంలో ఒంటరిగా తిరుగుతున్న కిరణ్ దగ్గరకు అతని స్నేహితుడు రవి వస్తాడు. ఏంట్రా కిరణ్, సిటీ నుండి వచ్చావని విన్నాను. ఏమైంది? అదో డల్గా ఉన్నావు. జాబ్ దొరకలేదురా. లాస్ట్ వరకు వెళ్ళి రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా ట్రై చెయ్యాలరా, అలా వదిలేసేయకు. ట్రై చేస్తూనే ఉన్నారా, కానీ ఏదీ కలిసి రావట్లేదు. కిరణ్ మూడ్ మార్చాలని అనుకున్న రవి ఒక్కసారిగా నవ్వుతూ చెబుతాడు. సరే, ఒక సొల్యూషన్ చెప్తా. పెళ్ళి చేసుకో. ఇప్పుడే ఆ టాపిక్ వద్దురా. పార్ట్నర్ ఉంటే హాఫ్ టెన్షన్ తగ్గిపోతుంది. జాబ్ కూడా లేదు, పెళ్ళి ఒకటే తక్కువ. ఇద్దరూ నవ్వుకుంటారు. చాలా రోజుల తర్వాత కిరణ్ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం ప్రశాంతత కోసం కిరణ్ గ్రామం బయట ఉన్న పాత బావి దగ్గరకు వెళ్తాడు. చుట్టూ నిశ్శబ్దం, చల్లని గాలి, అస్తమిస్తున్న సూర్యుడు. ఆ సమయంలో అతని చూపు ఒక అపరిచిత అమ్మాయి మీద పడుతుంది. ఆమె బావి దగ్గర నిలబడి దూరంగా చూస్తూ ఉంటుంది. కొంచెం సంకోచంతో కిరణ్ ఆమె దగ్గరకు వెళ్తాడు. నువ్వు మా ఊరిలో కొత్తగా ఉన్నావా? అవును, కొత్తగానే వచ్చాను. ఇంతవరకు చూడలేదు కాబట్టి అడిగాను. అందుకే ఇప్పుడు కనిపిస్తున్నాను కదా. నీ పేరు? సంధ్య. నేను కిరణ్. నువ్వు ఆ సమయంలో ఇక్కడికి ఎందుకొచ్చావు? అది ఒక పెద్ద కథ. సరే, చెప్పాలని అనిపించినప్పుడు చెప్పు. కొన్ని క్షణాలు అతన్ని గమనించిన సంధ్య ప్రశ్నిస్తుంది. చాలా టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు. అంత క్లియర్గా కనిపిస్తున్నదా? అవును, కానీ నువ్వు స్ట్రాంగ్గా హ్యాండిల్ చేస్తున్నావు. ఆ మాటలు విన్న కిరణ్ మనసులో తెలియని ప్రశాంతత కలుగుతుంది. నిన్ను చూశాక కొంచెం లైట్గా ఫీల్ అవుతున్నా. కొన్నిసార్లు ఎవరో ఒక్కరు మాట్లాడితే చాలు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఒక కొత్త అనుబంధం మొదలవుతుంది. కొంతసేపటి తరువాత కిరణ్ ఇంటివైపు నడుస్తాడు. కాని ఏదో అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ సంధ్య కనిపించదు. బావి దగ్గర ఎవ్వరూ లేరు. ఇప్పుడే ఇక్కడే ఉంది కదా, ఎక్కడికి పోయింది? ఆ క్షణం అతని మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. సంధ్య నిజంగా ఎవరు?